నిబ్బరంగా నిలబడతావు. అవధుల్ని దాటిన ఆశల్ని ఆశయాలుగా మార్చి అమాంతంగా శ్రమిస్తావు. తెల్లబాటులను మార్చి వేసినట్టు బ్రతుకు భయాలను మార్జిన్ల బయటకు తోసి స్వచ్ఛమైన జీవితాన్ని ఎంచుకుంటావు. ప్రతికలు లేని ప్రయత్నాలతో ప్రతిసారి నీవు అవరోధాన్ని అధిగమిస్తావు. పరిసరాలు తెచ్చిపెట్టుకున్న నవ్వులతో, కృత్రిమ రంగులతో, స్పర్శించలేని కరచాలనాలతో కనిపిస్తుంటే నీవు వాలే భుజమై ఆసరా అవుతావు. సామాజిక అనాసక్తి, అసంతృప్తి కూడా అతి సహజమైన సామాజిక నిర్జనత్వం ఎదురైనప్పుడు గుండె నిండా గుప్పుడు ఆశతో ఎదురెళ్తావు. ఒత్తిళ్లు, ఒడుదుడుకులు విశ్వమంతా విహరిస్తుంటే నిబ్బరంగా లక్ష్యం వైపే పయనిస్తావు. వాగ్దానాలు చేయని సంతోషాలను, సమాధానాన్ని ఇవ్వని కోపాలను, నిర్ణయాలు తీసుకొని నిరాశ సమయాలను మార్గాలుగా మార్చేసి జీవితపు ఆటను గెలుపు పాటలో నడిపిస్తావు. జీవితానికి సరికొత్త రంగున్నది ఇంద్రధనుసునే గుండెల్లో ఊహిస్తావు. అంతెందుకు అద్దాల మధ్య అరచేతికి అంగుళం పైన ఇలాగా అరచేతికి అంగుళం పైన అట్టి పెట్టేస్తావు. అందుకే నీవు అద్భుతాన్ని. థ్యాంక్ యూ. స్వర్ణలత మేడం గారికి ధన్యవాదాలు. మంచి సందేశం, అలాగే సరళమైన భాష, చక్కనైన భాష వాడారు కవిత్వంలో. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.